Good morning, friends. Please see here a notification from Government of Andhra Pradesh, Social Welfare Department, Prakasham District. చూడండి ఇక్కడ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రకాశం డిస్ట్రిక్ట్కి మాత్రమే సంబంధించి ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ 2021. For recruitment, candidates should apply through online. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ SC/ST బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 12/7/2021. అంటే ఈరోజు 14th కదా డేట్. 12th నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవుతే మీరు అప్లై చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్లో. ఇది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ క్లోజెస్ ఆన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st July 2021. ఈరోజు 14 కదా, 21st అంటే ఓన్లీ 6 days మాత్రమే ఉంది. మరి మీరు అప్లై చేసుకోవడానికి ఓన్లీ 6 days కాబట్టి గుర్తుంచుకోండి. గెజెటెడ్ అటెస్టెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఫ్ SC/ST బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ షుడ్ బి physically submitted before 23rd/7/2021 by 5 p.m. ఏదైతే మీరు ఎలిజిబుల్ అయి ఉండి ఈ పోస్ట్లకు అప్లై చేసిన తర్వాత లాస్ట్ డేట్ 21 కదా, అయితే 23rd లోపు మీరు మీ యొక్క ఫిజికల్ కాపీస్, అంటే ఇన్ పర్సన్ అయినా వెళ్ళొచ్చు, కొరియర్ ద్వారా ఇవ్వచ్చేమో, కానీ పర్సనల్గా వెళ్తే బెటర్. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూడండి కేర్ఫుల్గా, తెలుగులోనే. 23rd రోజు వరకు మీరు ఫిజికల్గా, అంటే అప్లికేషన్ డౌన్లోడ్ ఏదైతే చేసుకుంటారో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసి మీరు 23rd లోపు మీ యొక్క సర్టిఫికేట్స్, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్స్ ఏదైతే అవసరమో మీరు అటెస్టేషన్ గెస్టెడ్ ఆఫీసర్తో చేయించి మీరు అక్కడ ఆఫీస్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలనేది కింద ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టేస్తే మీకు రిజిస్టర్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మీరు టైప్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మీ సర్టిఫికేట్స్ కానీ అవి అప్లోడ్ చేయమని ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మొత్తం ఇది మీరు క్లిక్ చేసేస్తే ఈ రెజ్యూమ్ ఏదైతే ఉందో, రెజ్యూమ్ అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ అప్లోడ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ ఆధార్ కార్డు, మీ ఆధార్ నెంబర్ ఇక్కడ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అప్లై చేసుకోవడానికి. తర్వాత మీరు మొత్తం అప్లై చేసిన తర్వాత ఇదంతా డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తారు కదా. సబ్మిట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రింటెడ్ అప్లికేషన్ కాపీ ఏదైతే ఉందో దానికి మీ యొక్క జిరాక్స్ కాపీస్, SSC, ఇంటర్, డిగ్రీ, మీకు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అయితే టైప్ రైటింగ్, డ్రైవర్ లైసెన్స్ అయితే డ్రైవర్ లైసెన్స్, 7th క్లాస్ ఏదైతే మీకు సంబంధించిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఆ ప్రింట్అవుట్ కాపీకి పెట్టేసి 23వ తారీఖు లోపు సాయంత్రం 5 గంటల లోపు మీరు డైరెక్ట్ వెళ్ళేసి ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ క్లియర్గా చూద్దాము. చూడండి, ఇక్కడ కలెక్టర్ వారి కార్యాలయం, ప్రకాశం జిల్లా నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు సో అండ్ సో నెంబర్ అనుసరించి 2020-2021 సంవత్సరానికి ప్రకాశం జిల్లా నందలి షెడ్యూల్ కులములు మరియు షెడ్యూల్ తెగలు కొరకు గ్రూప్ 4th సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్ లేడీస్, డ్రైవర్ మహిళ, 4వ తరగతి సర్వీసు నందు ఆఫీసు సబార్డినేట్, అటెండర్, కాపలాదారు అంటే వాచ్మెన్, వంట మనిషి అంటే కుక్కర్,
మొదలైన ఉద్యోగంలో నిల్వ ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులు స్వీకరించుటకు ప్రారంభ తేదీ 12/7, లాస్ట్ డేట్ చివరి తేదీ 21/7. మీరు ఫిజికల్గా మీరు అప్లికేషన్ అక్కడ డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడానికి, ఫిజికల్ కాపీస్ ఇవ్వడానికి 23 జూలై. కాబట్టి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. తెలుసు కదా డియర్ ఫ్రెండ్స్, మనం మోస్ట్లీ మనకు టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా. ఇక్కడ టైపిస్ట్ ఉంది, మనం చూద్దాము. దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్ కూడా ఉంది, ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ చూడండి, ఓన్లీ 1 వేకెన్సీనే ఉంది ఇక్కడ. ఎస్టీ జనరల్కి ఉంది. క్వాలిఫికేషన్స్ ఏమడుగుతున్నారంటే ఎనీ డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ అనేది పరిజ్ఞానం ఉండవలను. ఎనీ డిగ్రీ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్లో మీకు ఆ వర్క్ తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ టైపిస్ట్ కూడా ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఎస్టీ జనరల్ ఇది కూడా చూడండి, ఇది కూడా ఇక్కడ డిగ్రీ అడుగుతుండే కామన్, ఎనీ డిగ్రీ అండ్ ఆల్సో డిగ్రీతో పాటు ఇంగ్లీషు అండ్ తెలుగు నందు టైప్ హయ్యర్ ఉత్తీర్ణత. కాబట్టి టైప్ రైటింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కూడా బోత్ హైయర్స్ కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీతో పాటు, టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి. ఇక్కడ చూడండి, డ్రైవర్ వేకెన్సీస్ మాత్రం చాలా ఉన్నాయి. డ్రైవర్ వేకెన్సీస్ 33 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డ్రైవర్కి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే చదవడము, వ్రాయడము మరియు 18 నెలలు పైబడి రవాణా వాహనం లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవర్కి చదవడం రావాలి, రాయడం కూడా రావాలి, 18 months ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏది ఆల్రెడీ లైసెన్స్ తీసి అది. నెక్స్ట్ 4th క్లాస్ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి 7th క్లాస్ అండ్ సైకిల్ తొక్కడం రావాలి. 7th క్లాస్తో పాటు సైకిల్ మీకు వచ్చి ఉండాలి, సైకిల్ నడపడము. నెక్స్ట్ అటెండర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, సైకిల్ తొక్కడం రావాలి, సైకిల్. నెక్స్ట్ కాపలాదారుడు అంటే వాచ్మెన్, ఇక్కడ 6 వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి, 5th క్లాస్ పాస్ అయి ఉండాలి దీనికి. నెక్స్ట్ వంట మనిషి, చెఫ్, కుక్కర్ చూడండి, ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళ కూడా చదవడం రాయడం రావాలి, వంట చేయడంలో అనుభవం ఉండాలి మరియు నైపుణ్యము, ఓకే, వంట చేయడం రావాలి అని. ఇవి మొత్తం టోటల్ వేకెన్సీస్ అన్ని పోస్టులు కలిపి 59 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ కనీస వయసు 18 years ఉండాలంటే 18 to 47 years వరకు అప్లై చేసుకోవచ్చు అంట. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారో ఈ వెబ్సైట్ అడ్రస్ మీరు క్లిక్ చేసేస్తే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది, మీరు చదువుకోండి దానికి సంబంధించి. ఓకే, లాస్ట్ డేట్ చూడండి 21కి లాస్ట్ డేట్. బట్ మీరు ఏదైతే ఫోటో కాపీస్ ఏదైతే గెస్టెడ్ సైన్ చేయించినవి ఉంటాయో 23rd సాయంత్రం 5 గంటల లోపల మీ చిరునామాతో కూడిన ఎన్వలప్, అంటే మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో ఎన్వలప్ ఆ కన్సర్న్ ఆఫీస్లో, దాంతోపాటు మీకు సంబంధించిన ఒక ఎన్వలప్ తీసుకొని దాని మీద మీ యొక్క ఇంటి అడ్రస్ అండ్ పోస్టల్కి సంబంధించిన ఎంతైతే పెట్టండి, పోస్టల్ స్టాంప్స్, దానికి రిక్వైర్డ్ పోస్టల్ స్టాంప్స్ పెట్టేసి కూడా మీ అడ్రస్ రాసేసి ఇవ్వాలి. అండ్ ఎక్కడ ఇవ్వాలి, ఈ కార్యాలయం బాధ్యత వహించదు. ఓకే, ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో మీకు అర్థమైపోతుంది అప్లై చేస్తున్నప్పుడు. అక్కడ వెళ్ళేసి మీరు ఇచ్చేయచ్చు. ఎట్లా ఇవ్వచ్చు, స్వయంగా కానీ, ప్రతినిధి ద్వారా కానీ, మరియు పోస్టల్ ద్వారా కానీ వచ్చి దరఖాస్తును సమర్పించగలరు. మీరు పర్సనల్గా వెళ్ళని ఇవ్వచ్చు, ఎవరినైనా పంపించవచ్చు, మీ ఫ్రెండ్ని కానీ ఇంకెవరినైనా. పోస్టల్ ద్వారా కూడా పంపించవచ్చు, కానీ పోస్టల్ ద్వారా అంటే టైం తక్కువ ఉంది, 6 days టైం ఉంది. కాబట్టి అది డౌట్, డైరెక్ట్ పర్సనల్గా మీరే వెళ్ళి ఇస్తే బెటర్. ఇక టైపిస్ట్ పోస్ట్ సంబంధించి దట్ ఈస్ కామన్, జనరల్. అది ఒక అభ్యర్థి 1 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలిస్తే ప్రతి పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేయవాలి. ఒక క్యాండిడేట్ టైపిస్ట్కి అప్లై చేసి, జూనియర్ అసిస్టెంట్ కూడా అప్లై చేసేసి, అటెండర్ పోస్ట్ కూడా అప్లై చేస్తానంటే సపరేట్ 3 అప్లికేషన్స్, అంటే ఎన్ని వేకెన్సీస్ అప్లై చేస్తే అన్ని సపరేట్ అప్లికేషన్స్ మాత్రం పంపించాలని చెప్పేసి అంటున్నారు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఏ కారణం చేతనైనా ప్రకటించిన అభ్యర్థి తిరస్కరణకు గురైతే మెరిట్ లిస్ట్లోని తర్వాత అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోబడుతుంది. చూడండి, ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారో ఏ పోస్ట్కి అయినా సరే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ ప్రజెంట్ పర్సన్ అపాయింట్మెంట్ ఇచ్చిన క్యాండిడేట్ వచ్చి జాయిన్ కాకపోతే ఆ పోస్ట్లో, ఆ క్యాండిడేట్ జాయిన్ కాకపోతే నెక్స్ట్ క్యాండిడేట్కి అవకాశం వస్తుంది. నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుందంట. కాబట్టి 1:3 రేషియోలో మరి ఫిల్ చేస్తారేమో. నెక్స్ట్ ఇదంతా జనరలే. రిక్రూట్మెంట్ విధానం ఇది ఒకసారి చూద్దాము. ఇది ఇంపార్టెంట్ పాయింట్. డిగ్రీలోని మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేయబడి మరియు సర్వీస్ కమిషన్ డిఎస్సి చే నిర్వహించబడు ఆఫీస్ ఆటోమేషన్ మరియు కంప్యూటర్ వినియోగంపై పరీక్ష నిర్వహించబడును. ఆయా పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టులలో నియామకాలు జరుగుతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒకటి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియలో వ్రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు రద్దు చేయబడ్డాయంట. కాబట్టి మీకు ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. ఓన్లీ మీకు ఏదైతే మీ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీలో మీకు వచ్చిన మార్కుల ప్రకారం ఉద్యోగం ఇస్తారంట. కానీ ఆ మార్కులతో పాటు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ చూడండి, ఆఫీసు ఆటోమేషన్ మరియు కంప్యూటర్ వినియోగంపై వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ పెడతారో స్కిల్ టెస్ట్, ఆ స్కిల్ టెస్ట్లో మీరు కంపల్సరీ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అవుతేనే మీ యొక్క క్యాండిడేచర్ అక్కడ కన్సిడర్ చేస్తారు. కానీ మీరు ఓన్లీ డిగ్రీ ఉన్నంత మాత్రాన కాదు, కానీ వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో కూడా స్కిల్ టెస్ట్లో కంపల్సరీ పాస్ అయితేనే వాళ్ళు మీకు అవకాశం ఇస్తారంట. సర్టిఫికేట్ ఉండాలి ప్లస్ అది ఉండాలి, కానీ ఎగ్జామ్ అయితే పెట్టట్లేరు. రిటర్న్ ఎగ్జామ్ లేదు, బట్ మీ మార్కులను బేస్ చేసే ఉంటుంది. కానీ కంప్యూటర్ టెస్ట్ మాత్రం పెడుతున్నారు. ఆ కంప్యూటర్ మీరు దాంట్లో రాయగలిగి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఆపరేషన్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లాస్ 4th సంబంధించి ఆయా పోస్టుల అర్హతగా పేర్కొన్న అకాడమిక్ విద్యార్హతలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకొని మాత్రమే నియామకాలు జరుగుతాయి. వంట మనిషి పోస్టునకు డెమో నైపుణ్య పరీక్ష ఆధారంగా నియామకాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ స్కిల్ టెస్ట్ ఫస్ట్ అయితే విద్యార్హతలు, తర్వాత స్కిల్ టెస్ట్ అంటే వంట మనిషి ఏ విధంగా వంటలు చేస్తాడు అనేది కూడా టెస్ట్ చేస్తారంట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ మాట, ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకుంటకు అర్హులు. ఓన్లీ ప్రకాశం జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు చేసుకోవడానికి అయితే లేదు. అది పూర్తి సమాచారం కొరకు అవసరమైనచో కార్యాలయపు పని వేళల్లో 1:30 AM నుంచి 5 PM వరకు సంప్రదించవచ్చంట. కాబట్టి చూడండి, పూర్తి ప్రకటన చదివి అది అర్థం చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ అప్లై చేయాలంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, కలెక్టర్ ఆఫీస్ ప్రకాశం జిల్లా ఒంగోలు, అక్కడ మీ ఫిజికల్ కాపీస్ అక్కడ పంపించాలి, అక్కడ అప్లై చేసుకోవాలి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఇది క్లియర్గా చదవండి. అప్లై చేసే ముందు ఎక్కువ డ్రైవర్ వేకెన్సీస్ అయితే లక్కీ వాళ్ళకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్రైవర్ వేకెన్సీస్లో మహిళలకు కూడా ఉన్నాయి దీంట్లో, అదొకటి ఇంపార్టెంట్ అన్నట్లు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఇది అప్లికబుల్ అవుతుందో వాళ్ళు అప్లై చేసేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.